ఆ పులికి ఆ జీవిని చంపి తినడం మాత్రమే తెలుసు. దానికి ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డకి ఆ తల్లి అవసరమనే జ్ఞానం దానికి తెలీదు. ఎందుకంటే దేవుడు దానికి అంతే జ్ఞానం పెట్టాడు. అలాగే ఆ వేలాడుతున్న బిడ్డకి తన తల్లిని పట్టుకుని ఉన్నాను అనే విషయం తప్ప, నేను ఒక క్రూర మృగం నోట్లో ఉన్నాను, తనతో పాటు నన్ను తినేస్తుంది అనే జ్ఞానం ఆ జీవికి తెలీదు. ఎందుకంటే ఆ చిన్న జీవికి దేవుడు అంతే జ్ఞానం పెట్టాడు. జంతువులు కాబట్టి వాటి జ్ఞానం అంతే. అన్ని జ్ఞానాలు తెలిసిన మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసా? ఒక్కసారి చూడండి. ఇంత స్పీడ్గా వచ్చి అతన్ని అంత పైనుంచి కిందకి గెంటేశాడే, ఈ మూర్ఖుడిని అసలు ఏమనాలంటారు? ఒరే, తను తిరిగి కొట్టాలంటే నువ్వు ఒక్క దెబ్బకు లెగవు మళ్ళీ. కానీ తను ఎందుకు కొట్టలేదో చెప్పనా? నీకు ముందే చెప్పాను కదా ఆ పులి కోతి గురించి. నిజానికి చెప్పాలంటే కోతి తనకు దొరకదు, అంత ఈజీ కాదు. షటారి కొమ్మలకి ఆట పట్టిస్తుంది అవసరమైతే పులిని. అలాంటి కోతి తన బిడ్డ వల్లే తనకు దొరుకుతుంది. అలాగే పేదడు కూడా వాడికి ఎంత ఒప్పుకున్నా తిరగబడే శక్తి ఉన్నా ఎందుకు తిరగబడ్డో తెలుసా? వెనకాల ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఒక ఫ్యామిలీ, ఇవన్నీ గుర్తొస్తాయి. అలాంటి ఆలోచనతో ఒక మనిషి ఇంకొక మనిషి మీద తిరగబడడానికి చాలా ఆలోచిస్తాడు. పేదవాడికి అత్యంత కలలేముండవన్నా. కష్టపడి పనిచేయాలి, సాయంత్రం ఫ్యామిలీతో ఆనందంగా గడపాలి, వాళ్ళు అడిగిన చిన్న చిన్న కోరికలు తీర్చాలి, అంతే. అలాంటి పేదవాళ్ళని డబ్బు ఉందనే గర్వంతో హీనంగా చూడొద్దు, మూర్ఖత్వంగా అస్సలు చూడొద్దు. నేను చాలా తిట్టొచ్చు, ఇలాంటివన్నీ తిట్టినా చాలా వేస్ట్, టైం బొక్క.